శాలరీ తక్కువైనా, ఎగ్జిస్టింగ్ ఆబ్లిగేషన్స్ ఎక్కువైనా, సరైన ప్లానింగ్ ఉంటే లోన్ అప్రూవల్ పాసిబుల్. ఈ రియల్ కస్టమర్ కేస్ స్టడీ చూడండి. హైదరాబాద్లోని మియాపూర్ నుంచి ఒక కస్టమర్ మమ్మల్ని ఆన్లైన్ ద్వారా అప్రోచ్ అయ్యారు. రెప్యూటెడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మంత్లీ శాలరీ 49,000, లోన్ రిక్వైర్మెంట్ 9 lakhs పర్సనల్ లోన్. కానీ ప్రొఫైల్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ బ్యాంక్ లోన్ 7 lakhs, ఈఎంఐ 17,500, ఎన్బిఎఫ్సి లోన్స్ 5 lakhs, ఈఎంఐ 12,150 రూపీస్, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ ఈఎంఐ 5,000, క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ 1,20,000. మొత్తం ఎగ్జిస్టింగ్ ఈఎంఐ బర్డన్ దాదాపు 34,650. అంటే శాలరీ కేవలం 49,000, ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ ఇప్పటికే చాలా ఎక్కువ. సాధారణంగా ఇలాంటి ప్రొఫైల్ కి డైరెక్ట్ అప్లికేషన్ చేస్తే రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మా టీం ఏం చేసింది, కస్టమర్ ప్రొఫైల్ ని డీప్ అనాలిసిస్ చేశాం. ఎగ్జిస్టింగ్ లయబిలిటీస్ ని రివ్యూ చేసి ఎఫ్ఐఆర్ ని మేనేజ్ చేసే స్ట్రాటజీ రూపొందించాం. క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ రిడ్యూస్ చేయడానికి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చాం. అన్ని బ్యాంక్స్ కి అప్లై చేయకుండా ఒక ఎంఎన్సీ బ్యాంక్ ని సెలెక్ట్ చేశాం. అంతేకాదు 9 lakhs లోన్ ని 72 months టెన్యూర్ తో స్ట్రక్చర్ చేశాం. దీంతో ఈఎంఐ మేనేజబుల్ అయింది. ఎఫ్ఐఆర్ యాక్సెప్టబుల్ రేంజ్ లోకి వచ్చింది. స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ సిద్ధం చేశాం. బ్యాంక్ టీమ్ తో కంటిన్యూస్ ఫాలో అప్ చేశాం. ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే 9 lakhs లోన్ అప్రూవ్డ్ ఎంఎన్సీ బ్యాంక్ ద్వారా. కేవలం 2 days లో అప్రూవల్, మినిమల్ ఇంట్రెస్ట్ రేట్ తో ఫండింగ్ కంప్లీటెడ్. శాలరీ తక్కువగా ఉన్నా, ఎగ్జిస్టింగ్ ఆబ్లిగేషన్స్ ఎక్కువగా ఉన్నా, సరైన ప్లానింగ్, ప్రాపర్ స్ట్రక్చరింగ్, రైట్ బ్యాంక్ సెలెక్షన్ ఉంటే లోన్ అప్రూవల్ పాసిబుల్. ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉందా? అయితే లోన్ అని కామెంట్ చేయండి లేదా కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. మరిన్ని ఫైనాన్స్ టిప్స్ కోసం ఫాలో చేయడం మర్చిపోవద్దు.